మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం సింగీతం డైరెక్టెడ్ బై సింగీతం శ్రీనివాసరావు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో సింగీతం డైరెక్టెడ్ బై సింగీతం శ్రీనివాసరావు, ప్రొడ్యూసర్ వచ్చేసి నాగశ్విన్, మ్యూజిక్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్. ఈ వీకెండ్లో ఇదైతే బాగా ఫ్రైడే రోజు అయితే బాగా ట్రైలర్ అయితే హల్చల్ చేసింది గైస్. సో అందుకే ఈ సినిమాకి అయితే వెళ్ళి సినిమా చూసా. సో మూవీ అయితే 2 hours 17 minutes రన్ టైమ్తో అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది గైస్. ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే స్టోరీ లైన్. సో స్టోరీ లైన్ విషయానికి వస్తే ఈ కథ మిస్టీరియస్ విలేజ్ అయిన కుబేరపురంలో జరుగుతుంది. ప్రతాప్ అలియా సాయన్ మైనింగ్ డీల్కి అప్రూవల్ ఇవ్వడానికి ఒప్పుకోడు, ఎందుకంటే అది విలేజ్ ట్రెడిషన్స్కి నాశనం చేస్తుంది. అదే సమయంలో గౌరీని ఆరాధించే పవిత్రమైన చెట్టుని కొట్టేస్తారు. దానివల్ల ఒక విచిత్రమైన శాపం మొదలవుతుంది. ఆ తర్వాత ఆ ఊరి వాళ్ళు మాట్లాడలేకపోతారు. ప్రతి డైలాగ్ పాతగా మారిపోతుంది. మిగతా కథలో ఈ శాపం ఎలా పోవాలి, ప్రతాప్కి విలేజ్తో ఉన్న సంబంధం ఏంటి, ఆశ గెలుస్తుందా, సాంప్రదాయం గెలుస్తుందా, సంగీతం ద్వారా మనుషులు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారా అనేది స్టోరీ బేసిక్ లైన్. సో మూవీ అయితే నాకైతే బాగుంది గైస్. డిఫరెంట్ సినిమా ఎక్స్పీరియన్స్ నాకైతే ఇచ్చింది. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కాదు. ఫైట్స్, మాస్, ఎలివేషన్, రొటీన్ కామెడీ ట్రాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం స్లోగా అనిపించవచ్చు. కానీ ఫ్రెష్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ నచ్చితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటే సింగీతం శ్రీనివాసరావు గారి గట్టిగా అమ్మాకని చెప్పుకోవచ్చు. 94 సంవత్సరాల వయసులో ఈ సినిమాని డైరెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేశారు. హాలీవుడ్ డైరెక్టర్ క్లింట్ ఈస్ట్వుడ్ రికార్డ్ని సప్రెస్ చేసి యాక్టివ్గా ఉన్న సినిమాకి డైరెక్ట్ చేసిన ఓల్డెస్ట్ డైరెక్టర్స్లో ఒకరిగా నిలిచారు. ప్రతి కాన్వర్జేషన్ పాటలా ఉంటుంది. నార్మల్ మ్యూజికల్స్లో మధ్యలో సాంగ్స్ ఉంటాయి, కానీ ఈ సినిమాలో ఆల్మోస్ట్ మొత్తం స్టోరీ సాంగ్స్ ద్వారా ముందుకు వెళ్తుంది. ఇది ఇండియన్ సినిమాలో చాలా రేర్ ఎక్స్పెరిమెంట్. సో పర్ఫార్మెన్సెస్ వైస్ అలియా భీమ్రావ్, శాలిని కొండిపూడి అయితే చాలా బాగా చేశారు గైస్. కానీ అయాన్ లీడ్ రోల్లో కావాల్సిన ఇన్నోసెన్స్ని బాగా క్యారీ చేశాడు. కానీ ఎమోషనల్ సీన్స్లో కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది అయాన్ విషయంలో. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫ్రెష్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. సింగీతం శ్రీనివాసరావు గారి ఇమేజినేటివ్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. డిఎస్పీ మ్యూజిక్ కూడా చాలా బాగా హైలైట్ అయింది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్రెజెంటేషన్ అయితే చాలా బాగా క్లియర్గా చేశారు. బ్యూటిఫుల్ విలేజ్ విజువల్స్ అయితే ఈ సినిమాకి మేజర్ హైలైట్. సో ఎమోషనల్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. రొటీన్ సినిమాకి రిఫ్రెషింగ్ బ్రేక్ అయితే చాలా బాగా ఇస్తుంది గైస్. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే మ్యూజిక్ ఫార్మాట్ అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొన్ని పర్ఫార్మెన్సెస్ ఇన్ఎక్స్పీరియన్స్డ్గా అనిపిస్తాయి. సింగింగ్ డైలాగ్స్ కొన్నిసార్లు రిపీటెడ్గా అనిపిస్తాయి. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ అయితే అన్ఆన్సర్డ్గా మిగిలిపోతాయి. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ డిఎస్పీ మ్యూజిక్ గైస్. స్టోరీ మొత్తం సాంగ్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. చాలా మంది వ్యూవర్స్కి డిఎస్పీ రీసెంట్ కెరియర్లో బెస్ట్ వర్క్ అని ప్రేస్ చేస్తున్నారు. సో సినిమాటోగ్రఫీ విలేజ్ అట్మాస్ఫియర్ని చాలా బాగా అందంగా చూపించారు. ఫ్యాంటసీ విజువల్స్ కూడా చాలా బాగా ఎలిగెంట్గా ఉన్నాయి. సో ఎడిటింగ్ కొన్ని సీన్స్ని ఇంకొంచెం క్రిస్పీగా కట్ చేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీ వాచ్ మూవీ గైస్, సేఫ్గా చూడొచ్చు. సో మీకు డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ ఇష్టమైతే ట్రై చేయొచ్చు. పుష్పక విమానం లాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిలిం ఇష్టమైతే ట్రై చేయొచ్చు. మ్యూజికల్ డ్రామాస్ ఎంజాయ్ చేస్తే ట్రై చేయొచ్చు. కాంటెంట్ డ్రివెన్ తెలుగు సినిమా సపోర్ట్ చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో మీరు ఒకవేళ స్కిప్ చేయొచ్చు అనుకుంటే మాత్రం మాస్ ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం స్కిప్ చేయొచ్చు. మ్యూజికల్స్ నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయొచ్చు. ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. సంగీతం అందరికి నచ్చే సినిమా కాకపోవచ్చు, కానీ 94 years వయసులో కూడా కొత్త ప్రయత్నంలో చేయలేని నమ్మిన ఒక లెజెండరీ డైరెక్టర్ నుండి వచ్చిన సిన్సియర్ అటెంప్ట్ ఇది. ఫ్లాస్ ఉన్నాయి, కానీ కొన్ని పోర్షన్స్ డ్రాగ్ అవుతాయి, కానీ మ్యూజిక్ స్టైల్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ ఇమాజినేషన్, సిన్సియారిటీ, ఎమోషనల్ కోర్ వల్ల ఇది మెమొరబుల్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది. సో డిఫరెంట్గా ట్రై చేసిన మీనింగ్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. రొటీన్ సినిమాకి బ్రేక్ కావాలనుకుంటే డెఫినెట్గా థియేటర్కి వాచ్ చేయొచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్.